మానకొండ ప్రసాద్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఏదన్నా పెద్ద సుదర్శన్ మీద ఏమన్నా లేటెస్ట్ గా పాట రాయడం జరిగింది? రాసినామన్నా, నేను రాసిన సందీప్ నేను పాడినాము. ఈ రోజే రిలీజ్ అయింది యూట్యూబ్ లో కూడా. పెద్ది ఆదిలో స్మృతి గీతం అని ఒక పాట ఉంటుంది, ఆ పాట యూట్యూబ్ లో రిలీజ్ అయింది. ఓ రెండు చరణాలు. పాకాలలో మారే ప్రతి నీటి చుక్క కన్నీళ్లు పెట్టిందే నీ పిలుపు లేక, నల్ల వెళ్ళి నర్సంపేట గడ్డ గుండె పగిలి ఏడ్చెను వెళ్ళిపోగా, ఉద్యమాల పొద్దువే అన్న పోరాటాల ఊటవే తెలంగాణ తల్లికే అన్న తెగువగల్ల బిడ్డవే, గులాబీ దండులో జెండ నువ్వు గుండె పగిలి ఏడ్చే జనము చూడు, కోట కట్టుకున్నారే జనమంతా కన్నీళ్లు పెట్టుతుండ్రే, సమరాల సద్ది నువ్వే పెద్ది జోహారులందుకోవే, ఏ పాపపు మనసు కీడు గోరిందో నీ మెత్తని గుండె ఆగిపోయిందో, ఏ రాక్షస మూకకు కన్ను గుట్టిందో పేదొల్ల కళ్ళల్ల నీరు చూసిందో, నవ్వులు పూసిన నీ మొము మీద పువ్వులు జల్లుతున్నారా అన్నా, నీ సాయం పొందిన పల్లెల నిండా సోకాల సంద్రాల పెద్ది సుదన్న, ఎన్నెలై పూసి నడిపించరామే మాయన్ను దట్టి నిలిసింది నీవే, కోట కట్టుకున్నారే జనమంతా కన్నీళ్లు పెట్టుతుండ్రే, సమరాల సద్ది నువ్వే పెద్ది జోహారులందుకోవే. జోహార్లు పెద్ది సుదన్న. థ్యాంక్ యూ అన్న. ఇది ఇలాంటి పాటలతోటి కూడా పెద్ద చేసిన పనుల మీద కూడా పాటలు రాయడం అనేది జరిగింది. కొంతమంది ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న, ఏదన్నా పెద్ద మీద ఏమన్నా లేటెస్ట్ గా ఏమన్నా పాట ఇంతసేపు మానకోట పాడినటువంటి పాట ఇద్దరం కలిసి పాడడం జరిగింది. ఇంకా చాలా పాటలు, ఎందుకంటే పెద్ద మీద పాటలు రాయాలంటే గంటలు గంటలు కూర్చొని రాయాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయనకు చరిత్ర ఉంది, తెలంగాణ ఉద్యమకారుడు, ప్రజల పక్షాన ప్రజల కోసం చివరి శ్వాస వరకు నిలబడి కలబడి ఉన్నటువంటి నాయకుడు పెద్దన్న. కాబట్టి పెద్దన్న మీద జాజినందని పువ్వులో సిరి అంశనందని పువ్వులో జనం పోరు బిడ్డ పెద్దన్న ఏడే, జాజినందని పువ్వులో జాజినందని పువ్వులో సిరి అంశనందని పువ్వులో జనం పోరు బిడ్డ పెద్దన్న ఏడే, జాజినందని పువ్వులో తెలంగాణ అరే తెలంగాణ మన రాష్ట్రం కోసం తెగించి పోరాడి ముందు నడిసిండు, లాఠీలు తూటాలు లెక్క చేయలే. ఇట్లాంటి ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొని చాలా గొప్ప ఉద్యమాలు చేసినటువంటి పెద్దన్న మన మధ్యన లేకపోవడము, రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి అభివృద్ధిని కాంక్షించేటువంటి అనేక మంది మేధావులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు తీరని లోటు. నిజానికి పెద్దన్న మాకు బాగా ఆత్మీయుడు. నేను కలిసిన ప్రతిసారి ఏం హీరో కొత్త పాటలు ఏం చేస్తున్నావు అని చాలా సందర్భాలలో అడిగేటోడు. ఇప్పుడే ఎదుగుతున్నావు, మంచి ఫ్యూచర్ ఉన్నదని ఒక వెన్ను తట్టి ప్రోత్సహించేటోడు పెద్దన్న. ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాంస్కృతిక సారథి ఏర్పాటు చేస్తే నర్సంపేటలో ఎవరెవరైతే తనతో కలిసి ఆడి పాడినరో వాళ్ళందరినీ గుర్తు పెట్టుకుని ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పించిండు పెద్దన్న. బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఏ శాసనసభ్యులు కూడా అంత శ్రద్ధ పెట్టి సాంస్కృతిక సారథి ఆఫీస్ వరకు వచ్చి ఉద్యోగాలు ఇప్పించిన నాయకుడు లేడు, ఒక పెద్దన్న మాత్రమే. కాబట్టి ఎక్కడున్న పెద్దన్న ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన ఆశయాల సాధన కోసము చివరి శ్వాస వరకు ఆయన గులాబీ జెండా పట్టిండో, అదే మా చివరి శ్వాస వరకు కూడా ఆయన ఆశయ సాధన కోసం గులాబీ జెండా నీడలో ఉంటాం. రైట్. చివరిగా ఇంకో పాట, ఇప్పుడు మానకొండ ప్రసాద్ మీరు ఇద్దరు పాడిన పాట ఈ రోజు రిలీజ్ అయింది కాబట్టి దాన్ని ఒక చరణం పాడగలరు? పాకాలలో బారే ప్రతి నీటి చుక్క కన్నీళ్లు పెట్టిందే నీ పిలుపు లేక, నల్ల బెల్లి నరసంపేట గడ్డ గుండె బగిలి ఏడ్చెను వెళ్ళిపోగా, ఉద్యమాల పొద్దువే అన్న పోరాటాల ఊటవే తెలంగాణ తల్లికి అన్న తెగువగల్ల బిడ్డవే, గులాబీ దండులో జెండ నువ్వు గుండె బగిలి ఏడ్చ జనము చూడు, కోట కట్టుకున్నారే జనమంతా కన్నీళ్లు పెడుతున్నారే, సమరాల సద్ది నువ్వే పెద్ది జోహారులందుకోవే. జోహార్ పెద్దన్న, జోహార్ పెద్దన్న. నర్సంపేటకు పెద్ది సుదర్శన్ రెడ్డి చేసినంత ఎవరు కూడా చేయలేదు సార్. గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు పనిచేసిండ్రు, కానీ పెద్ది ఒక ఐదు సంవత్సరాలే చేసిండు. 5 సంవత్సరాలే చేసిండు కానీ ఆ 5 సంవత్సరాలు చేసినటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో అది చిరకాలం నిలిచిపోయేటువంటి అభివృద్ధి చేసిండు సార్.
నర్సంపేటకు అభివృద్ధి అంటే ఇప్పుడు మూడు ముఖ్య విషయాలు చెప్పదలుచుకున్నాను నేను. ఒకటి ఏంటంటే మన పాకాల చెరువుకు నీళ్లు ఆయన ఒక రైతు బిడ్డ కాబట్టి రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి కాబట్టి రైతులకు మొట్టమొదలు మేలు చేయాలనే బాగా పట్టుదల ఆయనకు ఉండి పాకాల చెరువుకు నీళ్లు తేవడం అనేది మామూలు విషయం కాదు. అది అసాధ్యమైనటువంటి విషయాన్ని సాధించిండు మా పెద్ది. అదేవిధంగా రైతులకు పనిముట్ల విషయంలో సగం సబ్సిడీ అనేటువంటి ఒక స్కీమ్ తెచ్చింది సార్. ఆ స్కీమ్ అనేది అసలు మామూలు అది ఏ నియోజకవర్గానికి కూడా ఆ స్కీము లేదు కూడా. అట్లాంటి స్కీమ్ ని తెచ్చి మా నర్సంపేట రైతులకు అందించిండు. అదే విధంగా ఒక మెడికల్ కాలేజీ అనేది జిల్లా స్థాయిలో ఉండవలసినటువంటి మెడికల్ కాలేజీని ఒక నియోజకవర్గ స్థాయిలో తెచ్చి మా నర్సంపేట పేద విద్యార్థులకు అందించడం అనేది అది మామూలుగా ఎవరు చేయనటువంటి. మెడికల్ కాలేజ్ ముందు పెద్ద విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాము అని చెప్పేసి అక్కడ ఉండే రైతు కూడా 2 గుంటల భూమి ఇచ్చి ఆయన పొలంలోనే ఆయన విగ్రహాన్ని సొంత ఖర్చులతో పెట్టుకుంటే ఎందుకు మరి ఆ దిమ్మె ఎందుకు గులగొట్టవలసి వస్తుంది? ఎందుకు ఇక్కడ వాళ్ళు అట్లా చేయిస్తున్నారు అపోజిషన్ సంబంధించి? సార్ అపోజిషన్ వాళ్ళకు పెద్ద అంటే కుట్రా సార్. వాళ్ళకు పెద్ద చేసినటువంటి అభివృద్ధి పనులకు ఓర్చుకోలేక ఇవాళ పెద్ద విగ్రహాన్ని పెట్టాలంటే వాళ్ళు నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ పెద్ద కూడా మెడికల్ కాలేజీకి ఆ స్థలాన్ని కూడా మన దొడ్డ రామ్మోహన్ రెడ్డి ఒప్పించి ఫ్రీగానే తెచ్చి ఆ రోజు ఆ మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ ని కట్టించడం జరిగింది. దాని ముందు పెద్ద విగ్రహాన్ని ఖచ్చితంగా కట్టి నిలబెట్టేదాకా మేము అసలే నిద్రపోం సార్. మేము ఖచ్చితంగా పోరాడి అక్కడ సార్ వాళ్ళకి ఇప్పుడు ఏది గవర్నమెంట్ ఉన్నదనేటువంటి అహంకారంతో ఇవాళ ఆ స్థానిక ఎమ్మెల్యే గారి సహకారంతో వాళ్ళు కొందరు గద్దెను కూల్చడం జరిగింది. కానీ మా వచ్చే 2 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. రాగానే ఆ కాలేజీకి పెద్ద పేరును పెట్టి ఖచ్చితంగా దాని ముందు విగ్రహం ప్రతిష్ఠించే వరకు మేము ఖచ్చితంగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ అశోక్ నగర్ దగ్గర పాకలకి వచ్చే మొదటి నీరు అనేది మా పంట పొలాల నుంచి వెళ్తుంది. పాకలకు నీళ్ళు తేవడం చాలా మంది ఎమ్మెల్యేలు అంటే నేను 2009 నుంచి ఓటేస్తున్నాను. అంటే ఎప్పుడు ఈయన ప్రకాష్ రెడ్డి ఉన్నప్పుడు నుంచి చేస్తున్నాను. అంతకుముందు మా నాన్న మా తాతలు వాళ్ళ అందరు అనేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పాకలకు నీళ్ళు తెస్తా అని చెప్పిన వాళ్ళే కానీ నేను చూసినప్పుడు పెద్దనే మాకు నీళ్ళు తెచ్చిండు. నర్సంపేటకు మెడికల్ కాలేజ్ కూడా ఆయన ద్వారానే వచ్చింది. ఇక రాత్రి అది కొంతమంది కాంగ్రెస్ గుండా నాయకులు దాన్ని కూల్చేయడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చినాక దాన్ని మేము ఖచ్చితంగా నిర్మించుకొని ఆయన ఎప్పటికీ మా గుండెలో ఉంచుకుంటాం. అంటే ఇప్పుడు ఎవరు ఇక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు దొంతి మాధవరెడ్డి ఉన్నారు. రేవూరి ప్రకాష్ రెడ్డి అప్పుడు నేను 2004లో వేసినప్పుడు ఆయన ఉండాలి. ఓకే, మరి ఎందుకు ఇంత ఇప్పుడు ఆల్రెడీ పెద్ద సుదర్శన్ లేదు, రెడ్డి భౌతికంగా లేడు, ఎందుకు మరి ఇంత కక్ష ఎందుకు? అదే అన్న, ఆయన చూస్తే జీర్ణించలేకపోతున్నారు. ఆయన చూస్తేనే వాళ్ళకి భయం లేకున్నా కూడా భయమే ఉన్నది. భయపడుతున్నారు. అందుకే కదా నాకు విగ్రహమే పెట్టలే, గద్దెను కూల్ చేసారంటే అది మీరే అర్థం చేసుకోవాలి. గద్దెను కూల్ చేస్తారా అన్న ఎవరైనా? అట్లా చెప్పండి. మేము ఖానాపూర్ మండలం, అది మంగళారిపేట గ్రామ పంచాయతీ. ఈరోజు సార్ మాలో లేడు కానీ సార్ మాకు ఎనలేని సేవ చేసిండు. వాస్తవం చెప్పాలంటే మాది ఒక మారుమూల ప్రాంతం. మంగళారిపేట అంటే ఖానాపూర్ మండలానికి ఒక మారుమూల గ్రామం. అటువంటిది మాకు కొన్ని భూ సమస్యలు ఉండే. భూ సమస్యలు ఉన్నప్పుడు కూడా రేవూరి ప్రకాష్ రెడ్డి కూడా ఫస్ట్ ఎమ్మెల్యే టీడీపీ నుండి వచ్చినప్పుడు మీ భూములకు అన్ని పట్టాలు ఇస్తాను, మీకు పందిపూకుల వాగు పాకాలు విడిచిపెట్టి మీకు పాకాల నుండి వాటర్ కూడా మీ ఊరుకు తీసుకొస్తానని చెప్పి ఓట్లు ఇచ్చారు ఇంతకుముందు. ఆ తర్వాత మాధవరెడ్డి గారు వచ్చారు. మాధవరెడ్డి గారు కూడా అదే చెప్పారు, మీకు నేను భూములు రాజశేఖర రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు మేము కూడా మీకు మీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మేము భూమిలో పట్టాలు ఇప్పిస్తాను, పాకాలని తీసుకొస్తాను అని చెప్పారు. కానీ వాళ్ళు ఎన్నికల వరకే చెప్పి ఓట్లు వేయించుకొని ఉండిపోయారు. కానీ సుదర్శన్ రెడ్డి గారు మాకు ఒక్కసారి వచ్చారు, ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు. మీకు అందరూ చెప్పి ఓట్లు వేయించుకొని వెళ్ళిపోయారు, ఒకసారి నన్ను నమ్మండి, నన్ను నమ్మితే మీ ఊరుకు నేను మీ పట్టాలు ఇచ్చినాకనే నేను ఓటు అడుగుతా అని చెప్పారు. మాకు నమ్మి మా ఊరు కూడా ఇప్పటి వరకు కట్టుబడి ఆయనకు ఓటేసాము. మాకు భూములకు పట్టాలు ఇచ్చారు. కాకుండా మా దురదృష్టం ఏంటంటే మాకు ఒక పాకాల నీళ్ళు కూడా ఇచ్చారు. కానీ 3 సంవత్సరాలు ఆయన కరోనా వచ్చింది ఆయన ఉన్నప్పుడు. అందులో కొద్దిగా బడ్జెట్ లేక ఆగిపోయారు. నెక్స్ట్ ఈసారి కూడా మళ్ళీ గవర్నమెంట్ వస్తే ఆ పని కూడా చేసేటోడు. కానీ సారు ప్రతి గడప తొక్కని ఇల్లు లేదు,
ప్రతి పేదోనికి ఆయన చేయని సాయం లేదు. కానీ ఈ రోజు భగవంతుడు ఆయనను ఎందుకు ప్రజల మధ్యలో మమ్మల్ని లేకుండా మా దాంట్లో ఆగం చేసి ఇలా వెళ్ళిపోయారు. కానీ ఆ లోటు మా నర్సంపేట నియోజకవర్గానికి ఇప్పుడు అలాంటి వ్యక్తి రారు, చూడం కూడా, రాలేరు కూడా. మెడికల్ కాలేజ్ తెచ్చాడు, జిల్లాలో ఉండవలసిన కాలేజ్ అది తీసుకొచ్చారు. రామప్ప ఎక్కడ ఉంది, పాకాల చెరువు ఎక్కడ ఉంది, అక్కడ నుండి ఇక్కడ ఎమ్మెల్యే లేకున్నా కూడా ఎమ్మెల్యే లేకముందే చేసి చూపెట్టినది. ఆ పాకాల్లో రామప్ప నీళ్ళు ఇచ్చి నాకనే రైతుల పాదాలు గడిగినాకనే నాకు ఓటేయండి అన్నాడు. ఎమ్మెల్యే వడిపోయినా కూడా ప్రాజెక్టు తెచ్చి తర్వాత ఓట్లు అడిగి గెలవక ముందే నీళ్ళు తీసుకొచ్చిండు. అది ఆయన దమ్మున్న లీడరు. కానీ ఇప్పుడు ఉన్నాయన ఈ రోజు ఆ మెడికల్ కాలేజీ ఆయన తెచ్చిన ఆ కాలేజీ ముందే, ఆ విగ్రహం పెట్టక ముందే ఆ గద్దెను కూల్చున్నాడు ఈ మూర్ఖునికి ఇంకా ఎప్పుడు బుద్ధి వస్తుందో తెలియదు. 3 సంవత్సరాలు అయితే దానికి గెలిచి ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి బయటికి వెళ్ళాడు. ఆడు జనాలు కూడా ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి నర్సంపేట ప్రజలు. ఈ రోజు మనము సుధన్న ఉన్నప్పుడు మన నియోజకవర్గం ఎట్లా ఉంది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఈ 3 సంవత్సరాల దగ్గర కావస్తుంది. ఇప్పటి వరకు ఏ ఊరికైనా పోయి మీ సమస్య ఏందని తెలుసుకున్నాడా? ఈ రోజు ఆయన విగ్రహం పెడతామంటేనే భయపడతాడు. ఆయన విగ్రహం చూసి కూడా భయపడతాడు. ఆయన అంటే ఆయనంత మూర్ఖుడు ఇప్పుడు ఈ సమాజంలో లేడు అని అనుకోవాలి. కానీ ఒకటే గుర్తు పెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు మేము హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మీరు విగ్రహాలు గద్దెలు కూల్చినంత మాత్రాన అయిపోయేది ఏం లేదు. పెద్దన ఆశలు ఖచ్చితంగా నిలబెడతాం. నీకు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో నర్సంపేటలో లేకుండా వడిస్తాం కూడా. పెద్దన ఆశయాలను నిలబెడతాం. నువ్వు ఇప్పుడు గద్దెలు కూలగొట్టుడో లేకుండా ఇది చేసాడో ఏదో చేసుకుంటే అది నీకే నష్టం. అది ఇప్పుడు రాష్ట్రంలో ఒక ఉద్యమకారుడు ఆయన, నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేసింది కూడా లేడు మాధవ్ రెడ్డి, ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు ఆ ఉద్యమంలో మాకు చెప్పాలండి. కానీ ఇవాళ ఆయన తెచ్చిన కాలేజీ ముందు ఆ విగ్రహం కట్టిన ఉట్టి గద్దెనే కూల్చుండ అంటే ఆ గద్దెను చూసి కూడా నువ్వు భయపడుతున్నావు. ఇదే నీ ఓటమి. నర్సంపేట ప్రజలు కూడా ఆల్రెడీ నీకు అర్థమైపోయింది. నెక్స్ట్ నీకు నర్సంపేటలో కూడా తట్టా బుట్టా చదువుకొని నువ్వు వెళ్ళిపోవాలి కూడా. నీ ముఖ్యమంత్రి ఆడ పూరీలు చేసుకుంటా ఆయన వెళ్ళిపోతాడు, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు. కానీ ఇప్పటికైనా ఖబర్దాన్, ఇలాంటి చిల్లర పనులు చేయకు, నీ హుందాతనం దిగజార్చుకోకు. ఏదైనా ఉంటే ఆయన ఉద్యమకారుడు. ఇవాళ నువ్వు ఈ ఎమ్మెల్యే రాజకీయ భిక్ష పెట్టింది కూడా పెద్దనే నీ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చింది కూడా. నువ్వు అప్పుడు ఎక్కడ ఉన్నావో కూడా తెలియదు కాంగ్రెస్ పార్టీలో. ఈ రోజు నీకు నర్సంపేటలో పరిచయం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్దనే. కానీ ఆయన విగ్రహాలు గద్దెలను కూల్చడం ఇవన్నీ చిల్లర పనులు మానుకో. ఇప్పటికైనా మానుకోండి. ఇప్పుడు ఇది ఒకటే నీకు హెచ్చరించేది. ఇలా చేస్తే నీ హుందాతనం ఉన్నది కూడా పోతుంది. నర్సంపేట పక్కన ఇప్పల్దండ టోల్గేట్ కాడ పెద్దన్న మాకు రాళ్ళు పడ్డది. రాళ్ళు పడితే లుంగి మీదనే ఒక్కనే సారు కారు మీద వచ్చిండు. లుంగి మీదనే వచ్చిండు, అంగేసుకొని లుంగి మీద. సార్ నువ్వు ఒక్కనే వచ్చినవేందని మా తమ్ముడు సర్పంచ్ ఉండే. ఇట్లెందుకు వచ్చినావు సార్ అంటే, నా ప్రజల గురించి నేను ఒక్కొని అంటే తోడుగా లేనప్పుడు ఒక్కొని రాకపోతే ఎవరు వస్తారని చెప్పిండు. అయితే ఇట్లా చూసేసరికి ఆకులు లేవు, చెట్లకు పిట్టలు లేవు, కుక్కలు లేవు, నక్కలు లేకుండా అట్లా రాళ్ళ మీద నిలబడ్డాడు. రాళ్ళ వర్షం మీద లొంగి గిట్లా చుట్టుకొని ఉన్నాడు. అయితే ఇదంతా అబ్బా బాబా ఇది ఏంది, ఇది వర్షం ఏంది, రాళ్ళేందని చెప్పిండు. అయితే మేము ఏడుచుకుంటూ మా తోట మొత్తం తోట పోయింది. నీ పేరు బుచ్చా కదా, తోట పోయింది, నేను పొద్దున వస్తా, మీ తోట ఇంపార్టెంట్ తోట ఎక్కడ ఉన్నదో అక్కడ నాకు చూపించలేని అన్నాడు. తోట అక్కడ పోయాను. అక్కడ పోయి చూసేసరికి మొత్తం ఇంత ఈ లాగు కాయలు, మా దొడ్డు కాయలు అంటే 70,000-80,000 పడేది కాయలు. చూసి అక్కడ వచ్చి చూసిండు. మీరు ఏం బాధపడకండి, నేను అసెంబ్లీలో కొట్లాడతా అని అసెంబ్లీలో పోయి కొట్లాడిండు. అసెంబ్లీలో ఫలాని నర్సంపేట ఇప్పల్దండ మొత్తం నర్సంపేట అంతా ఆగమైంది రాళ్ళు పడి. నా నర్సంపేట గురించి ఏమైనా చేయాలని అసెంబ్లీలో చెప్పిండు. మాకు పైసలు ఇప్పించిండు పెద్దన్న. ఎందుకంటే ఆయన రుణం మేము నా బిడ్డ ఎక్కలేము, స్కూటీ రాలే, 3 గిరాల బండి అది వచ్చింది. సో అది నువ్వు నీకు స్కూటీ ఇప్పిస్తా బిడ్డ, స్కూటీ ఇప్పిస్తా. మీరు చిన్న సర్పంచే కదా, నేను స్కూటీ ఇప్పిస్తాను, నువ్వేం బాధపడకు స్వాధ్యానికి ఇట్లా కొట్టి ఇక పోయి రాలి అని సాగదోలేండు. మంచిగా
అంత మంచివాడు అయితే. ఓకే రైట్. ఓకే. ఆ గుండెలో నిలిచి ఉన్న కొద్ది మీకు కేనాలి కాలు రిపేర్ కాకుండా నేను మిషన్ తోని తోడి తీసుకొస్తాను అన్నాడు. మా ఇప్పుడు చీరలో నెల్లు లేదు, మాకు మొత్తం పొలం ఎడుకపోయి ఉన్నది. ఇప్పుడు ఆయన నా మొగుడు బాగా మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పట్టించుకోడా? ఈ ఎమ్మెల్యే మీద నీళ్లు దున్నపోతు మీద నీళ్లు వస్తున్నట్టు ఏం లేదు. లేక పని చేసిండు, ఆత్మశాంతిగా మమ్మల్ని అందరి స్పీడ్ ఇప్పిండు. మాది నల్లపల్లి మండలం, నాగరాజపల్లె. మా అన్నకు మాకు మంచి పనులు చేసిండు. మా రిజర్వ్ రాకుండా మాకు పైప్ లైన్ వేసిండు, మా పూడి మూలు పోకుండా మంచిగా కాపాడిండు. మంచి వ్యక్తి, మంచి అన్న, మంచి చచ్చిపోయిండు. మా పానాలను పోగొట్టే. నా పేరు మాది ఇక్కడ ఇప్పల్తండ అన్న. ఇప్పల్తండ నుంచి వచ్చినాం మేము. మా పోడు భూమిలో పట్టాలు ఇచ్చిండు అన్న. మాకు మెయిన్ ఇంపార్టెంట్ పోడు భూమిలో పట్టాలు ఇచ్చిండు కేసీఆర్. మళ్ళా మా తండకు రోడ్ లేకుంటే రోడ్ వేయించిండు. మంచి మంచి పనులు చేసిండు. మళ్ళా పాకాల నీళ్లు పాకాలకు వచ్చేటట్టు చేసిండు. ఇంకా ఉంటే ఆ కెనాలి కూడా మాకు వచ్చేటట్టు చేసు మంచిగా చేసిండు. ఇట్లా ఇక కుట్ర బాజులు ఉంటారు కదా అన్న, ఇక వారి వల్ల ఇక అంతా వేరే రాజ్యం ఇక అంత ఘోరంగా చెప్తారు. ఇక ఆయన తెచ్చిండు, ఆయన పేరు పెడితే మంచిగా ఉంటది అంటే ఇక పెట్టనిత్తలేరు. ఇక పెడతారు, పక్క పెడతారు. సుదర్శన్ రెడ్డి గారు అంటే మాకు చాలా ఇష్టం. అన్న లేకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయింది. అన్న ఉంటే నేను కొత్తగా నూతన సర్పంచ్ అయినా, అన్న ఉంటే నాకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆలోచించుకున్నా. కానీ అన్న లేకపోవడం నాకు చాలా బాధాకరం విషయం. ఇవాటి రోజున ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, అన్న వచ్చి ఉన్నందుకు చాలా సంతోషకరం ఉండు. అన్న లేడు కాబట్టి బాధాకరం ఉంది. అందుకు అన్న ఎక్కడున్నా మా గుండెలో ఉంటాడు కాబట్టి అన్నని ఎప్పటికైనా మేము గుర్తుంచుకుంటాం. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎలాంటి సేవలు చేసిండు అంటే మేము అన్న ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు నేను కొత్తగా స్టార్ట్ అయినా కొంచెం అన్న, నేను అంతకుముందు కాంగ్రెస్ నుంచి ఉన్నా, తర్వాత నేను టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత నాకు సర్పంచ్ అవకాశం ఇచ్చిండు. టీఆర్ఎస్ నుంచి తీసుకున్నా. అన్న నా దగ్గరికి వచ్చి మంచి బలం ఇచ్చిండు. అందుకు నేను మంచి మెజార్టీ తోటి గెలిచిన సర్పంచ్ ఉప్పరిపల్లి చిన్నరపేట మండలంలో. అందుకు అన్న నాకు చాలా సంతోషమైన విషయం. అన్న ఉన్నా లేకున్నా నా మధ్యలో ఉంటాడు, ఎప్పటికైనా గుండెలో ఉంటాడు. 2018లో కానీ మీరు ధర్నా చేసిన, రద్దు చేసినాక మెడికల్ కాళ్ళకు కొట్టిన అవసరం వాళ్ళకు అవసరం లేదు, పదిపి చేస్తాళ్ళు. మళ్ళా ఈ మండలం మొత్తం, నర్సంపేట జిల్లా మొత్తం ఊరికి గ్రామానికి వాటర్ వేసిండు, బోర్ వేసిండు, పింఛన్లు వేసిండు, రోడ్లు చేసిండు, మంచిగా చేసిండు. అంతగానే మంచిగా మా దేవుడికి పెద్ద అన్న అంటే మా దేవుడు అన్ని పనులు చేసిండు, మాకు ఆదుకొని చేసుకున్నాడు. అదొకటి. మరి ఎట్లా చూస్తారు ఆయన మరణాన్ని? ఏ విధంగా మండలం ఉన్న కార్యకర్తల పైన, టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పైన అన్నకి పని కావాలంటే చూపెట్టాయి అన్ని పార్టీలకు కూడా. దుగ్గండి శివనాగల్ల మా మరదూరు వేరే చిత్రనిర్మాణ అన్న ఒక 10,000 కావాలి, 20,000 కావాలంటే ఎంబడే 20,000 చెప్పించింది. అక్కడ శివాజీ పెడితే ప్రతి గ్రామానికి చనిపోయిన సాగు కత్తాడు, పెళ్లి కత్తాడు, వాయిదా పది సాయం చెప్తాను ఆయన. అదొక్కడే సాయం చేసిండు. పెద్దన్న కొరకు వచ్చిన ఇక్కడికి మాది మండలం తీసుకుని వెళ్ళిపోతే 50,000 ఇక్కడికి వచ్చిన కార్యకర్తగా. మంచోడు దేవుడు. కాంగ్రెస్ ఏం లేదన్న, వాడొక్కడే అన్నాడు రైతు బంధు అన్నాడు. రైతు బంధు లేదు, బియ్యం ఇస్తాడు, వేస్ట్కి ఇస్తాడు, కరెంట్ బిల్లు ఇస్తాడు. మాకు పింఛన్లు ఏమి లేవు. కొత్తలకు 2 సంవత్సరాల కానీ కొత్త పింఛన్లు ఏం లేవు. వికలాంగులు అంటాడు, వితంతులు అంటాడు, వంటరమలు అంటాడు. ఇంతవరకు అది లేదు. మళ్ళీ ఏమంటా అంటే రేషన్ కార్డు తింటాడు. ఇక ఇంతవరకు ఏం లేదన్న. జనం కూడా చాలా మార్పుగా వచ్చింది. మళ్ళీ టీఆర్ఎస్ అని జనం కూడా చాలా మార్పుగా వచ్చింది. మళ్ళా కాంగ్రెస్ రాదు, మళ్ళీ కేసీఆర్ అన్న వస్తారు మనకు, వస్తారు కంపల్సరీ. పెద్ద మనిషి ఎట్లా ఉండే సుదర్శన్ రెడ్డి పాలన? మంచిగా చేసిండు. పాకాల నీళ్లు తెచ్చిండు, ఏమో కొడతారు. మొత్తానికి అయితే పాకాల నీళ్లు తెచ్చిండు, ఏమో కొడతలేదు. కానీ ఇప్పుడు పాకాల నీళ్లు పడాపడిపోయింది. పాకాల నీళ్లు రాకుండా